నా ఉద్దేశంలో యూపీఎస్సి ఏదైతే ఒక ప్యాటర్న్ ఎస్టాబ్లిష్ చేసినారో దట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ ప్యాటర్న్, అందులో జెన్యూన్గా ఆన్సర్స్ బాగా రాసినటువంటి స్టూడెంట్స్కి మార్కులు రావు అనేటటువంటి దానికి అవకాశం అయితే లేదు అనేది నా అభిప్రాయం. గ్రూప్ 1లో కూడా అదే పద్ధతిని వీళ్ళు ఫాలో అయ్యారు కాబట్టి డెఫినెట్గా బాగా రాసినటువంటి విద్యార్థులకు తప్పనిసరిగా మార్కులు వస్తాయి. కాకపోతే ఇక్కడ ఏమంటే ఎన్ని సంవత్సరాల నుండి మనం చదువుతున్నాం, మనకెంత నాలెడ్జ్ ఉన్నది అనేటటువంటి దానికంటే నా ఉద్దేశంలో ఆన్సర్కు అనుగుణంగా ఎఫెక్టివ్గా లాజికల్ ఆర్డర్లో సరి అయినటువంటి లాంగ్వేజ్ని వినియోగించి సమాధానం రాసినారా లేదా అనేది ఎగ్జామినర్స్ చూస్తారు. కాబట్టి డెలిబరేట్గా ఒక క్యాండిడేట్కి తక్కువ మార్కులు వేయాలి, ఒకరికి ఎక్కువ మార్కులు వేయాలి అనేటటువంటి అవకాశం మాత్రం అక్కడ ఉండదు, ఎవాల్యుయేషన్ ప్రాసెస్లో మాత్రం ఉండదు.